హాయ్ ఫ్రెండ్స్, భుజాలు జారకుండా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. అలాగే ఫ్రంట్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా బ్లౌజు కటింగ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ పీస్ని తీసుకొని మనం కింద ఖర్చులకి కొంచెం మనం గీసేసుకొని క్రాస్లు ఏమైనా ఉంటే స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు లెంత్ చూపించుకొని 15 వచ్చింది 16 పెట్టుకొని మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇది 32 బ్లౌజ్ అండి. 8 వస్తుంది నడుము వచ్చేసి. చూడండి ఒకసారి చుట్టుకోవాలి తీసుకుంటే మనం 32 వచ్చింది. కాజాలు బట్టి తీసేస్తే 32 వచ్చింది. 8 పెట్టుకుందాం. 1 ఇంచ్ వచ్చేసి డాట్స్కి పెట్టుకుందాం. 2 ఇంచెస్కి ఖర్చు వదిలేద్దాం. ఓకేనా? నెక్ వచ్చేసి 2 పెట్టేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 3 పెట్టేసుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 అంటే 5.9 పెట్టుకుందాం, 6 కాకుండా. ఈ బ్లౌజ్కి అలాగే ఉంది. ఓకేనా? అటు నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నడుము ఒక లెంత్ చూసుకుందాం. నడుము ఒక లెంత్ చూసుకొని దానికి ఖర్చు వదిలేసి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ 2 పెట్టాం కదండి, ఇక్కడ 2.5 పెట్టాలి. 2.5 పెడితే ఏంటంటే రౌండ్ షేప్ బాగుంటుంది అనమాట. ఏది రౌండ్ షేప్ కుదురుతుంది. చూడండి, నేను చేసిన విధంగా రౌండ్ తీసేసుకున్న తర్వాత డీపు కొంచెం వస్తుంది. అప్పుడు ఇక హెవీ డీప్ వస్తున్నా కొంతమంది ఇష్టపడతలేదు. హెవీ డీప్ కాదండి, ఇది కొంచెం డీపే. ఓకేనా? 9 పెట్టేసుకున్నాను. ఒకసారి మళ్ళీ కొలుసుకొని కరెక్ట్గా పెట్టుకుందాం తర్వాత. ఓకేనా? సంక ఆమ్ రౌండ్ తీసేసుకున్న తర్వాత నెక్ కూడా నెక్ కూడా రౌండ్ నీట్గా తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఒకసారి సంక కొలుసుకుందాం. చూడండి, కొలుసుకున్న తర్వాత అది కొంచెం ఎక్కువ వచ్చింది. మనం కొలుసుకొని పెట్టుకుందాం. మామూలుగా యాస్టీజ్గా నడుముకి 8 వస్తే 1 పాయింట్ జాయింట్ చేసేసి 9 పెట్టేసుకుందాం. అప్పుడు కొలుసుకుందాం. కరెక్ట్గా 9 వస్తే నో ప్రాబ్లం. 9 రాకుండా ఎక్కువ వస్తే ఎక్కువ పెట్టుకుందాం. నేను చెప్పాను కదా ఒక వీడియోలో, నడుముకి వచ్చిన దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే సంక సరిపోద్ది. ఒక్కొక్క బ్లౌజు సరిపోదు. చెక్ చేసుకుందాం మనం. ఓకేనా? భుజాలు జారకుండా ఉండాలంటే మెయిన్ ఒకటండి, ఇక్కడ బ్యాక్ డాట్ అనేది కంపల్సరీ కూడా షోల్డర్కే మధ్యలో నుంచి తీసుకోవాలి. తీసుకుంటే భుజాలు అనేవి కుట్టేటప్పుడు కూడా చక్కగా నీట్గా తీసుకుట్టాలండి. ఓకేనా? అయిపోయిన తర్వాత లైట్గా గీసుకుంటాం కదా, దాన్ని ఏం చేయాలంటే కొంచెం నడుంకెళ్ళి క్రాస్ తిప్పాలన్నమాట. క్రాస్ కంటే 1 ఇంచ్ పైకి పెట్టినప్పుడు వెనకమాల లెగ్స్ పట్టినట్టు ఉండదు అనమాట. మనం అదే స్ట్రైట్గా కుట్టేస్తే ఏమవుతుందంటే వెనకమాల కొంచెం ఉబ్బెత్తుగా, నడుం దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుంది, బాగోదు. ఓకేనా? హ్యాండ్స్ కట్ చేసుకుందాం. 4 ఫోల్డ్లు వేసుకొని ఒకటే ఖర్చు వచ్చేలాగా, ఎట్లా లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది ఒకటే ఖర్చు వచ్చేలాగా పెట్టేసుకొని అలా. ఇది లెంత్ ఎక్కువ ఉంది, పొడవు. అది బ్లౌజ్ కంటే ఇది డిజైన్ ఉంది కాబట్టి వర్క్ అంతా కుట్టాలి కాబట్టి ఆ వర్క్ని బట్టి వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు హ్యాండ్ తీస్తున్నాను. ఓకేనా? చూసారా, హ్యాండ్ వర్క్ ఎంత ఉందో అంతవరకు తీసేసి కటింగ్ చేసేద్దాం. ఇది 32 బ్లౌజ్ కాబట్టి దీని యొక్క సంక డౌన్ వచ్చేసి 9 వచ్చింది కాబట్టి దీనికి ఏం చేద్దామంటే 3.5 తీసుకుందాం. ఆమ్ డౌన్ లూజు 3.5 తీసుకుందాం. తీసుకుంటే చక్కగా కర్వ్ అనేది బాగా తిరిగిద్ది అనమాట. అప్పుడు హ్యాండ్ కూడా చక్కగా ఫిట్టింగ్ బాగుంటుంది. ఓకేనా? 3.5 తీసేసుకొని 9 పెట్టేసుకొని అట్లా కరువు తీసేసుకోవడమే. ఈజీ అండి. కరువు స్కేల్ పెట్టి ఆ 4 పలకలు గీసి అవన్నీ చేస్తే కొంత తెలియని వాళ్ళకి ఇబ్బంది, అది చూసేపటికి టెన్షన్ వచ్చేద్ది, ఎంత ప్రాసెస్ అనేసి. ఏం అక్కర్లేదు. ఈజీ మెథడ్లో చక్కగా ఇట్లా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మనం కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసేసుకొని ఖర్చులు అవి మనం ముందు మామూలుగా ఒక డాట్ పెట్టేసుకుందాము మధ్యలోకి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? అది పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మామూలుగా బ్యాక్ పార్ట్ మీద గీసేసాను, మీకు అర్థం అవుద్దని. పొడవు వచ్చేసి నేను పెట్టినట్టు పెట్టేసి పొడవు తీసుకోండి. ఇప్పుడు నేను భుజాలు ఎలా పర్ఫెక్ట్గా రావాలంటే మనం కరెక్ట్గా కూడా స్కేల్ని షోల్డర్ కాడ నుంచి మధ్యలో పెట్టుకోవాలన్నమాట. ఫ్రంట్కి అలాగే పెట్టుకోవాలి, బ్యాక్కి అలాగే పెట్టుకోవాలి. కొంచెం నెక్కి వెళ్ళి కొంచెం జరుపుకున్నా ఇంక ఇబ్బంది లేదు. ఇప్పుడు సంకకి వెళ్ళి జరుపుకోకుండా నెక్కి వెళ్ళి ఆ డాట్ అనేది 1 ఇంచి కదా, 1/2 ఇంచి అంటే మనం 3 ఇంచెస్ పెడుతున్నాం కాబట్టి షోల్డరు ఒక
టూ 2 ఇంచెస్ ఇటు పెట్టి 1.5 ఇంచ్ ఇటు పెట్టేసి 2 కొంచెం తగ్గితే పర్లేదనమాట. ఎందుకంటే షోల్డర్కి ఎప్పుడు కూడా డాట్స్ ఎప్పుడు కూడా కొంచెం షోల్డర్కి వెళ్ళంటే మెడ భాగంకి వెళ్ళే ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, కొలతలు తీసేసుకొని యాస్టిక్ కటింగ్ చేసేసుకుందాం. దీంట్లో మెయిన్ ఏంటంటే మెయిన్ డాట్ అనేది షోల్డర్కే మధ్యలో నుంచి మిడిల్లో నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి. నేను షార్ట్ వీడియోలో అది ఎలా కటింగ్ అన్నది కూడా చూపించాను, చూడండి ఎలా కుట్టుకోవాలన్నది. ఓకేనా, ఇలా చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా 3 కూడా స్క్వేర్ టైప్లో అట్లా నీట్గా రావాలన్నమాట. స్క్వేర్ టైప్లో వస్తే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా, కొంచెం అటు ఇటు అయినా మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటా, మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంటుంది అనమాట. ఒక డాట్ పోసాక ఇంకో డాట్ ఎలా, 2 డాట్లు పోసిన తర్వాత 3వ డాట్ ఎలా అనేది మనకి తెలిసిపోద్ది కుట్టేటప్పుడు. ఒకసారి స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా, అలా నీట్గా ఉండాలి, స్క్వేర్ టైప్ రావాలి. అప్పుడు అది నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా గుద్దినట్టు అలా ఫిట్టింగ్ అయి ఉంటుంది అనమాట. చూడటానికి కూడా బాగుంటుంది. ఓకేనా, సంఖకు వచ్చేసి లోతు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకుందాం. చూసారా, డాట్కి కొంచెం అవతల అనమాట. మన సంఖ రౌండ్ తీసేది కొంచెం అవతల డాట్ పోసుకోవాలి. ఓకేనా, సంఖ రౌండ్ తీసేసుకుందాం, కటింగ్ చేసేసుకుందాం. ఓకేనా, మెయిన్ పాయింట్ భుజాలు జారకుండా చెప్పాను చూసారా, ఇప్పుడు చెప్తాను చూడండి. భుజాలు జారకుండా ఏం చేయాలంటే క్రాస్ అనేది ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూసుకుంటున్నాం కదా, డాట్స్ పోసుకున్న తర్వాత స్క్వేర్ టైప్ చెప్పాను కదా, ఇలా స్క్వేర్ టైప్ రావాలి. దేనికి దానికి మనం పోసుకోగల తెలియకపోతే దేనికి దానికి పోసుకోండి. అట్లా పట్టుకోవాలన్నమాట. పట్టుకొని స్ట్రైట్ లైన్ కుట్టకూడదు. స్ట్రైట్గా కుడితే ఏంటంటే సూతిలాగా అనిపిస్తుంది. స్ట్రైట్గా కుట్టకుండా కొంచెం లోపలికి అలా కరువు తిప్పినట్టు కొంచెం తిప్పితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. భుజాలు జారకుండా ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ జారుకోకుండా చెప్పాను చూసారు, ఇట్లా క్రాస్ తీసుకుంటే 1/2 ఇంచ్ అనమాట. కొంచెం తీసుకుంటే చాలా జారకుండా అక్కడ టైట్గా పట్టేసి ఉంటుంది. అప్పుడు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇదొకటి. మనం పోసుకునేవి ఇవి ఒకటి డాట్స్, 3 డాట్స్ భుజాలు జారకుండా. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ డాట్ భుజాలు జారకుండా కొంచెం క్రాస్ తీయడం. ఇవి చేస్తే పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 1, 2 కుట్టినప్పుడు పోయినా సరే తర్వాత నీట్గా మనం కుట్టగలుగుతామండి ఒకసారి. ఓకేనా, అలా తీసుకొని ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా తెలియకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.